ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఆడబిడ్డలుగా పుట్టినమంటే పుట్టనియరు, కడుపులనే చంపుతారు. పుట్టి బతికి ఎవరైనా బయటకు వస్తే చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళల్లా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. అందులో సర్కారీ కొలువులు వచ్చేటోళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి దయతోని ఆనాడు మహిళలందరికీ కూడా మంచి హక్కులు ఆయన ప్రతిపాదించిపోయిండు. తర్వాత మనందరి పోరాటంతో వాటిని సాధించుకున్నాం. 1996లో ఒక జీవో వచ్చింది. ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కేంద్రంలో. కానీ మన బిడ్డ పివి నరసింహారావు అక్కడ ప్రధానమంత్రిగా ఉండి 1996లో 33% మనకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆయన హక్కు కల్పించిపోయినాడు. విద్యలో 33% మనకు హక్కు కల్పించిపోయినాడు, రిజర్వేషన్ ఇచ్చిపోయినాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఏవొచ్చినా కూడా మహిళలకు 33% కంటిన్యూస్గా మనకు వస్తూ ఉన్నాయి. చదువుకున్నాం, కష్టపడ్డాం. అది తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పెంచుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినాం? ఎన్నడూ పోలీస్ శాఖలో మహిళలకు రిజర్వేషన్ లేకుండే, కానీ 33% మహిళలకు పోలీస్ శాఖలో తెలంగాణ వచ్చిన తర్వాతనే పెట్టుకోవడం జరిగింది. అట్లా ఒక్కొక్కటి మార్కెట్ కమిటీలలో ఎన్నడూ ఎంట్రెన్స్ లేకుండే మహిళలకు మార్కెట్ కమిటీ చైర్మన్లు వేసుకోవడం, రిజర్వేషన్లు పెట్టుకోవడం తెలంగాణ వచ్చినాకనే చేసుకున్నాం మనం. అట్లా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయినాం. ఇవాళ సగర్వంగా చెప్పుకోవచ్చు, హైదరాబాద్ నడిగడ్డిన ఉస్మానియా యూనివర్సిటీలో 72% ఆడపిల్లలు ఇవాళ చదువుతా ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. జనరల్గా కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని సరికొత్త పందాలో పోతుందని ఎవరేమైనా అనుకుంటాం. కొన్ని ఏమైనా మిస్టేక్స్ జరిగితే వాటిని తోసుకుంటూ ముందుకు పోయి కొత్త అంశాలు చేర్చుకోవాలని చెప్పి అనుకుంటాం. కానీ ముందు నుండి ఉన్నటువంటి హక్కులు, సంవత్సరాల తరబడి ఉన్నటువంటి హక్కులు, వాటిని కొల్లగొడతారని మాత్రం ఎవరం కూడా అనుకోలే.